యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో భారీ మొత్తంలో కాలిన నోట్ల కట్టలు బయటపడిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై విచారణకు సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో ఓ ప్యానెల్ ఏర్పాటు చేయగా నోట్ల కట్టలు బయటపడిన మాట వాస్తవమేనని ఆ ప్యానెల్ నిర్ధారించింది. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారం అప్పట్లో దుమారం రేపింది. యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న వేళ ఆయన అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద మొత్తంలో కాలిపోయిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరోవైపు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారం న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో నోట్ల కట్టల వ్యవహారంపై విచారణకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్యానెల్ను సుప్రీంకోర్టు నియమించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు బయటపడిన మాట వాస్తవమేనని నిర్ధారించారు. నోట్ల కట్టల వ్యవహారంపై విచారణ జరిపిన ప్యానెల్ 60 పేజీల నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఢిల్లీలోని 30 తుగ్లక్ క్రీసెంట్ రోడ్డులో గల యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో భారీ మొత్తంలో నోట్ల కట్టలను గుర్తించడం వాస్తవమేనని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ పేర్కొంది. నోట్ల కట్టలు ఉన్న స్టోర్ రూమ్ నియంత్రణ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జస్టిస్ వర్మ లేదా అతని కుటుంబ సభ్యుల ఆధీనంలోనే ఉందని ఆ ప్యానెల్ అభిప్రాయపడింది. దీనికి సంబంధించిన బలమైన ఆధారాలు ఉన్నట్లు ప్యానెల్ నివేదికలో వెల్లడించింది. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన నోట్లను మార్చి 15వ తేదీ తెల్లవారుజామున అక్కడి నుంచి తొలగించడమే బలమైన సాక్ష్యమని ప్యానెల్ నివేదిక పేర్కొంది. అసలు ఈ నోట్లను జస్టిస్ వర్మ లేదా ఆయన కుటుంబ సభ్యులు స్టోర్ రూమ్ లో ఉంచడం అనుమానాస్పదంగా ఉందని ప్యానెల్ అభిప్రాయపడింది. కాలిపోయిన నోట్లు చిన్న నోట్లు లేదా తక్కువ మొత్తం కాదని వెల్లడించింది. తమకు లభించిన ఎలక్ట్రానిక్ ప్రత్యక్ష ఆధారాలను దృష్టిలో ఉంచుకుని సిజేఐ ఆరోపణలు నిజమేనని తేలుతోందని న్యాయమూర్తుల ప్యానెల్ నివేదిక పేర్కొంది. అగ్ని ప్రమాదంలో సగం కాలిన నోట్లను మార్చి 15వ తేదీన తెల్లవారుజామున న్యాయమూర్తి యశ్వంత్ వర్మ కుటుంబ సభ్యులే తరలించారనడానికి ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తుల ప్యానెల్ తెలిపింది. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు అత్యంత నిజాయితీతో ఉండాలని ప్రజలు ఆశిస్తారు. కోర్టు లోపలే కాకుండా బయట కూడా వారి ప్రవర్తనను గమనిస్తారు. పనితీరు వారి ప్రవర్తనపైనే ప్రజా విశ్వాసం ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం లోపాలున్నా ప్రజా విశ్వాసం సడలిపోతుంది అని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ నివేదిక పేర్కొంది. స్టోర్ రూమ్లోని అంత భారీ నోట్ల కట్టలకు జస్టిస్ వర్మ ఎలా లెక్కలు చెబుతారు? కాలిన నోట్లను తొలగించింది ఎవరు అని ప్యానెల్ ప్రశ్నించింది. స్టోర్ రూమ్పై సీసీటీవీ కెమెరాల నిఘా నిరంతరం ఉంటుందని, భద్రతా సిబ్బంది నియంత్రణలో అవి ఉంటాయని జస్టిస్ వర్మ చేసిన వాదనను ప్యానెల్ తోసిపుచ్చింది. అలహాబాద్ హైకోర్టు జస్టిస్గా ఉన్న వర్మను విధుల నుంచి తొలగించడానికి ఈ ఆధారాలు సరిపోతాయని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ అభిప్రాయపడింది. ఏడాది మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా ఈ ఘటనలో భారీ మొత్తంలో కాలిన నోట్ల కట్టలు బయటపడడం కలకలం రేపింది. ఈ ఘటన అనంతరం మార్చి 28న సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసి ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించొద్దని సూచించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ ప్యానెల్ను నియమించింది. యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల వ్యవహారం నిజమేనని ధృవీకరించిన ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ సంబంధిత నివేదికను సుప్రీంకోర్టుకు అందించింది. తన అధికారిక నివాసంలో కాలిపోయిన నోట్ల కట్టలు వెలుగు చూసిన ఉదంతంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించడమే మంచిదని సుప్రీంకోర్టు నియమించిన విచారణ ప్యానెల్ అభిప్రాయపడింది. యశ్వంత్ వర్మ నివాసంలో బయటపడిన నోట్ల కట్టల వ్యవహారంపై విచారణకు సుప్రీం నియమించిన ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ 10 రోజుల పాటు విచారణ జరిపి 55 మంది సాక్షులను ప్రశ్నించింది. వారి వాంగ్మూలాలను వీడియోలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఓ సాక్షి తాను ఓ గదిలోకి వెళ్లేసరికి అక్కడ కుడివైపు నేలపై 500 నోట్ల కట్టలు భారీగా పడున్నాయని, దీంతో తాను షాక్ అయిపోయానని చెప్పడంతో పాటు తన జీవితంలో నేలపై అంత మొత్తం సొమ్ము పడి ఉండడాన్ని చూడలేదు అని విచారణలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై జస్టిస్ వర్మ కుమార్తె దియా, ఆయన ప్రైవేటు కార్యదర్శి రాజేందర్ సింగ్ కార్కి తదితరులను కూడా ప్యానెల్ విచారించింది. అగ్నిమాపక సిబ్బంది తమ నివేదికల్లో నోట్ల వివరాలు నమోదు చేయకుండా రాజేందర్ సింగ్ అడ్డుకున్నట్లు తెలిసింది. కానీ ఆ ఆరోపణలను రాజేందర్ సింగ్ తిరస్కరించారు.
అయితే ఆ స్టోర్ రూమ్ తో తనకు సంబంధం లేదని జస్టిస్ వర్మ చెప్తున్నా అది పూర్తిగా ఆయన లేదా కుటుంబ సభ్యుల నియంత్రణలోనే ఉందని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ తేల్చింది. తనపై కుట్ర జరుగుతోందని న్యాయమూర్తి చేసిన వాదనను తోసిపుచ్చింది. అసలు యశ్వంత్ వర్మ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని సుప్రీం నియమించిన ప్యానెల్ ప్రశ్నించింది. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ మొత్తంలో నోట్ల కట్టలు బయటపడిన మాట వాస్తవమేనని సుప్రీం నియమించిన ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ తన నివేదికలో పేర్కొంది. యశ్వంత్ వర్మను విధుల నుండి తొలగించడమే మంచిదని విచారణ ప్యానెల్ అభిప్రాయపడింది.